భారతదేశానికి శిరస్సులా భావించే కాశ్మీర్ లోయలో అమాయకులైనటువంటి పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంగతి మనందరం కూడా చూశాం. ఇటువంటి పరిస్థితిలో రాత్రి భారత సైన్యం ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడిని యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొన్నను భారత ప్రధానమంత్రి గారు అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఆ సభలో యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారు దేశ భద్రత గురించి, మొన్న ఉగ్రవాదులు చేసినటువంటి దాడి మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ప్రజల సమక్షంలో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినటువంటి విషయాన్ని యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి సమయంలో జాతులు, మతాలు, కుతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా యావత్ భారతావని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా నిన్న చేసినటువంటి దాడికి ఏదైతే ఉగ్రవాదుల్ని మట్టి పెట్టించారో మన భారత సైన్యం వెనక యావత్ దేశం అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా దేశ భద్రత గురించి, పౌరుల భద్రత గురించి మీరు పోరాటం చేయండి. యావత్ భారతావని మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వందే 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 భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की, జై భారత్.